3 లేక 4 వారాల నుండి గురుకులు చెప్పండి గురుకులు గోధుమల నిమిత్తము వర్తమానము జరుగుచున్నది. ఇదని మనం దాని కంటిన్యూషన్ చేసుకుందాం. కిందటి వారం ఎక్కడ ఆపాం? ఎవరికైనా గుర్తుందా? చదవండి. దానికి పైన చదవండి 7వ వచనం నుండి. చాలా చాలా జాగ్రత్త వినండి. అతడు తన చేత బాప్తిసము పొందవచ్చిన జన సమూహములను చూచి ఎందుకు వచ్చారండి? అడిగిన దానికి సమాధానం చెప్పాలి కరెక్ట్గా. ఎందుకు వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? యోహాను, బాప్తిసం ఇచ్చిన యోహాన్ దగ్గరికి. 2 యోహాన్లు ఉన్నారు, క్లారిటీ ఉండాలి. 2 యోహాన్లు ఉన్నారు. బాప్తిసం ఇస్తున్న యోహాన్ దగ్గరికి వచ్చాడు. బాప్తిసం ఇస్తున్న యోహాన్ ఏమని చెప్తున్నాడంటే, పాప క్షమాపణ నిమిత్తము, మారు మనస్సు నిమిత్తం. కొద్ది నిమిషాలు మనసు పెట్టండి, 45 నిమిషాలు వర్తమానం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. బాప్తిసము నిమిత్తము, మారు మనసు అంటే పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము. పాప క్షమాపణ అంటే గతంలో మన మాటల దొరగా, తలంపుల దొరగా, క్రియల దొరగా, చేష్టల దొరగా చేసిన ప్రతి పాపము నుండి క్షమాపణ పొందుట కొరకు ఒకటి. రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? మారు మనసు. మారు అంటే వేరొక మనసు. చాలా జాగ్రత్త అండి. మారు అంటే వేరొక మనసు. ఆ మనసు ఎవరిస్తారు చెప్పండి? ఎవరిస్తారు? దేవుడికి మహిమ కలుగును గాక చెప్పండి. ఎవరిస్తారు? యెహెజ్కేలు 11వ అధ్యాయము 19వ వచనం. 19:1-9. చాలా జాగ్రత్తమేనండి అమ్మా. బాప్తిసం ఇచ్చిన యోహాను దేవుని రాజ్య సువార్త ప్రకటన చేశాడు. ప్రకటన చేయడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే ఏమని చెప్తున్నాడంటే, పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిసము పొందండి అన్నాడు. మొట్టమొదటిది ఏమంటున్నాడు? పాప క్షమాపణ నిమిత్తము. రెండోది మారు మనసు. మారు పేరు అంటే వేరొక పేరు, మారు మనసు అంటే మరొక మనసు. ఈ మనసు ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఇర్మియాలో చెప్తున్నాడు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి. ఎలాగా? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి. ఏ గుండె తీసేస్తాడట? గట్టి చెప్పండి, ఏ గుండె తీసేస్తాడు? గతంలో మనం యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించక ముందు మనలో ఏ గుండె ఉంది? రాతి గుండె ఉంది. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారు యందు నూతన. బాబా, ఇప్పుడు తేలిపోతారు క్రైస్తవులు. అర్థమైందా? ఏడు చెప్తున్నాడు? నా కట్టడలను నా విధులను అనుసరించిన వారికి వారి శరీరంలో నుండి ఏడు తీసేస్తాడట? రాతి గుండెను. మా పాస్టర్ అలాగే చెప్తాడు, బైబిల్ అలాగే చెప్తుందండి. మనం చేసుకెళ్ళిపోవలసింది మనం చేసుకెళ్ళిపోవడమే. చుట్టాలను వదిలించుకుంటాం ఏంటండి? పెళ్ళికి పిలిచినప్పుడు, మా పిల్ల పెద్ద పిల్లలు ఉన్నప్పుడు చుట్టాలకు పిలిచి భోజనాలు ఎట్టుకోవేటండి? నా కొడుకు పుట్టాడండి, సంవత్సరం అయింది, పుట్టినరోజు చేసుకోకమేటండి? పాస్టర్ అలాగే చెప్తాడు. మనం అడవుల్లో కానీ బతుకుతున్నామేంటి? లోకంలోనే కదా బ్రతుకుతున్నాం. ఇది ఏ గుండె? రాతి గుండె. అంటే వాక్యానికి లోబడిన గుండె కాదు, దేవుడి కట్టడలను అనుసరించిన గుండు అసలే కాదు. వాడు ఆలోచన ప్రకారంగా జీవించే గుండు. వాడు గతంలోనే యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరించలేనప్పుడు, మారు మనసు పొందలేనప్పుడు, పాప క్షమాపణ పొందలేనప్పుడు ఏ గుండె అయితే ఉందో అదే గుండెతో ఇప్పుడు కూడా జీవిస్తున్నాడే తప్ప వాళ్ళు నేను రాలేదు. మార్పు కాదురా బాబు, మాంసపు గుండె లేదా. ఇప్పుడు ఏం తినబోతాం తర్వాత చెప్పండి?
క్రీస్తు శరీరమునికి సాదృశ్యమున్న ఏకరొట్టెనా? క్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ద్రాక్షరసమే కదా? లేకపోతే విజయ్కి ఒక ద్రాక్షరసము, మన రమేష్కి ఒక ద్రాక్షరసము, ఆ సూర్యరావుకి ఒక ద్రాక్షరసం ఇస్తున్నానా? ద్రాక్షరసం ఒకటే, శరీరము ఒకటే, మనసు ఒకటే. అవును, అది చేయకూడదు కదా. ఒకప్పుడు మనం చేసాము, ఇప్పుడు అది చేయకూడదు కదా అని ఏక మనసు కలిగిన వారుగా ఉండాలి సంఘము. ఎందుకు? సంఘము ఏక శరీరమై ఉన్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి. సంఘం ఏక శరీరమా కాదా? ఏక శరీరమే కదా. మరి ఏక శరీరముగా ఉన్న సంఘానికి శిరస్సు ఒకటా 10 శిరస్సులా? మరి ఒకే శిరస్సు ఉండి ఒకే సంఘముగా ఉన్నప్పుడు వాళ్ళేమొచ్చి పుట్టినరోజులు పండుగలు చేస్తారు, వీళ్ళేమొచ్చి మెచ్యూర్ ఫంక్షన్లు చేస్తారు, అల్లాలేమొచ్చి పెళ్ళిళ్ళు తతంగాలు చేస్తారు, ఎవడో చచ్చిపోతే ఏమొచ్చి 3 రోజులకు ఒక దినం 11 రోజులకు ఒక దినం చేస్తారు. మరి ఇది ఏక శరీరం ఎలాగైంది? ఏక శరీరం అంటే మన సంఘం కోసం చెప్పడం లేదు, క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పిన ప్రతి సంఘానికి కూడా ఇది వర్తిస్తుంది. క్రీస్తు శరీరమును కలిగి ఉన్నామనే ప్రతి సంఘానికి వర్తిస్తుంది. ప్రతి సంఘము ఏక శరీరం అని చెప్పుకుంటున్న ప్రతి సంఘానికి కూడా ఇది వర్తిస్తుంది. మేము బాప్తిసం పొందామనే వారికి వర్తిస్తుంది, మేము మారు మనసు పొందామని వారికి వర్తిస్తుంది, మేము పాప క్షమాపణ పొందామని వారికి వర్తిస్తుంది. యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాం అన్నోళ్ళకి కూడా ఈ మాట వర్తిస్తుంది. ఏముండాలి? ఏక శరీరముగా ఉండాలి. ఈరోజు మరి సంఘం ఏక శరీరంగా ఉందా? ఆ సంఘానికి శిరస్సు క్రీస్తే కదా. మరి ఆ క్రీస్తు అనే శిరస్సుని పగలగొట్టేస్తున్నారు, ఆ యొక్క శరీరాన్ని ముక్కలు చేసేస్తున్నారు. వాక్యం వింటున్నారు, అందరూ ఒకే సంఘముగా కూడుకొని వాక్యం వింటున్నారు, కానీ ఎవడికి వచ్చింది ఎవడికి బుద్ధి పెట్టింది ఆడు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణంలోని సమస్త భూలోక జనాంగాలలో ఈ నూతనాత్మ ఉందో లేదో వారంతలు వారు చేస్తున్న పనుల్లోని కాట వేసుకుంటే అసలు ఎవడు క్రైస్తవుడో తేలిపోద్ది, ఎవడు క్రీస్తుని కలిగి ఉన్నాడో తేలిపోద్ది. క్రైస్తవం అంటే మతం కాదు, కానీ అన్నీ చేస్తున్న వాళ్ళు మతంలో ఉన్నారు తప్ప వాళ్ళకి మనసులో మారలేదు, వారు ఏక శరీరముగా లేరు. వాళ్ళలోనేమొచ్చి రాతి గుండి ఉందే తప్ప వాళ్ళలో మాంసపు గుండి లేదు, వారిలో దేవుని ఆత్మ లేనే లేదు. దేవుని ఆత్మ అందరిలో ఉంది, లేదంటే ఎలా రూపుతున్నారు? లేకపోతే నువ్వు సత్యన శవం. ఎవరాత్మ లేదు? క్రీస్తు ఆత్మ లేదు. వాళ్ళలో ఏమి లేదు? క్రీస్తు ఆత్మ లేదు. ఇక్కడేమంటున్నాడు లూకా సువార్తలో? అతడు తన చేత బాప్తిసము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో అని అడుగుతున్నాడండి, ప్రశ్న వేస్తున్నాడు. ఆ బుద్ధి చెప్పిన వాళ్ళ నేను ఉండాలనుకుంటున్నానండి. ఆయన అడిగాడు కదా, రాబోయే దినాలలో ఆ ఉగ్రత నుండి, ఏ ఉగ్రత? మీరు చేస్తున్న పితృపార్యాంపార్యమైన ఆచారాలలో నుండి. ఏ ఆచారాలు? పితృపార్యాంపార్యమైన ఆచారాలలో నుండి మీలో రాతిగుండుతోటే ఉండిపోయి, మీకు మారు మనసు లేక, మీకు పాప క్షమాపణ లేక, మీలో మెత్తటి మాంసము హృదయం లేక, క్రీస్తు ఆత్మ మీలో లేక, మీరు క్రైస్తవులుగా పరిశుద్ధ గ్రంథం మాత్రమే మీ చేతిలో ఉంది. ఆదివారం చర్చికి వెళ్తారు, శుక్రవారం చర్చికి వెళ్తారు, సువార్తలు ఉంటే సువార్తకు వస్తాయి, కానీ మీరు చేసిన పనులు ఆయనకి విరుద్ధమైనవి. పాప క్షమాపణ పొందుతున్నావో లేదో తర్వాత విషయం. అసలు నీకు మారు మనసే లేదు. మారు మనసుకు తగిన ఫలం తర్వాత. మారు మనసు పొందానని నువ్వు చెప్తున్నావు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు నీ దగ్గర కనపడలేదే. మారు మనసుకు తగిన ఫలాలు నీ దగ్గర కనపడలేదే. ఒక దగ్గర చెప్తున్నాడండి లూకా సువార్త చూడండి. చదవండి 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 6వ వచనం నుండి చెప్పండి, లేకపోతే 3వ వచనం నుండి చదవండి. అందుకైన వారితో ఈ ఉపమానమును చెప్పను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల
ఏంటంటున్నాడు? 100 గొర్రెలు నీ దగ్గర ఉన్నాయండి, ఒకటి తప్పిపోయింది, పోయింది, 99 ఉన్నాయి కదా, 99 తప్పిపోయావు అనుకో, చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా. 99 తప్పిపోయావు అనుకో, పరిగెట్టు. ఎందుకు? నీ దగ్గర ఒకటే ఉంది. 99 తప్పిపోతే పరిగెట్టు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్ని ఎడల వాటిలో ఒక్కటి తప్పిపోయిందట. ఏక శరీరముగా, ఏక మనస్సు కలిగి, ఏక సంగముగా ఉండి, ఏక రక్తము తాగుతూ, ఏక క్రీస్తుకు సాదృశ్యంగా తింటున్న, ఒకే శరీరమును తింటున్న మన సంఘములో ఒక్క గొర్రె తప్పిపోతే నాకు బాధ్యత ఉంటుందా ఉండదా? మీకు బాధ్యత ఉంటుందా ఉండదా? అది తప్పని చెప్పి ఆ గొర్రెని మళ్ళీ ఏం చేయాలి? సరిచేసి, చెప్పండి, సరిచేసి సంఘములో ఉంచాలి. ఎన్నిసార్లు చెప్పినా గొర్రె తప్పిపోతుంది అనుకో, ఇంకేం చేయాలి? విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టిరా. తప్పు చేసింది, చెప్పాము, తీసుకొచ్చాం, సరిచేసాం. మళ్ళీ తప్పు చేసింది, చెప్పాము, సరిచేసాం, తీసుకో. ఇంకా తప్పు చేస్తూనే ఉంది. అప్పుడేం చేయమన్నాడు? పెద్దల ఎదుటను, సంఘముని ఎదుటను చెప్పి విడిచిపెట్టమన్నాడు. ఎందుకు? ఆ గొర్రె వల్ల తక్కిన గొర్రెలు పాడైపోతాయి. వాళ్ళు చేశారు కదా, మనం చేయకపోతే ఏంటి? వాళ్ళు చేశారు కదా, మనం చేసుకుంటే ఏంటి? చేసుకోకపోతే ఏంటి? తప్పు చేసినోడికి ఎంతో, తప్పుకి సహకరించినోడికి కూడా, అవునా కాదా? అన్యులు ఎవరో చేశారండి, వాళ్ళకి తెలియదు, మనం వెళ్ళొచ్చు. వాళ్ళ అన్యులు తెలియదు కాబట్టి. ఆడు క్రైస్తవుడు అనుకో, దేవుని ఎరిగినవాడు అనుకో, మారు మనసు పొందినవాడు అనుకో, బాప్తిసం పొందినవాడు అనుకో, సంఘమునికి ఏక శరీరముగా ఉన్నవాడు అనుకో, క్రీస్తు యొక్క రక్తము శరీరమును తింటున్నవాడు అనుకో, వాడు కానీ చేస్తే దానికి వెళ్ళకూడదు. దానికి వెళ్ళకూడదు. వెళ్తే నువ్వేం చేసినట్లుగా? నువ్వు వాడికి సహకరించినట్లుగా. మా పాస్టర్ గారు వచ్చారండి అంటే చెయ్యొచ్చు అని అర్థం కదా. నీకు అర్థమైందా? మా పాస్టర్ గారే వచ్చారండి ఆ ఫంక్షన్ కంటే చెయ్యొచ్చు అని అర్థం. రేపు పొద్దున ఇంకో ఫంక్షన్ చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుండే, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అతడు 99 అడవిలో విడిచిపెట్టి, మళ్ళీ ఎక్కడో కాదు, పొలంలోని గెలంలోనే కాదు, సాలంలో కాదు, ఎక్కడో వదిలేశాడు? అడవిలో విడిచిపెట్టి. అడవిలో ఏముంటాయి? జంతువులు ఉంటాయి, అయినా సరే విడిచిపెట్టాడు 99 వాటిని కూడా విడిచిపెట్టి. తప్పిపోయినది దొరికి వరకు ఆయన వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషములతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు చేసేవాడండి విజయ్ పుట్టినరోజులు. ఒకప్పుడు విజయ్ పుట్టినరోజులు చేసేవాడు. వాక్యం తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? మానేశాడు. అంటే ఇదే గొర్రె తప్పిపోయి దొరికిన గొర్రె. ఊరు మీ బుర్రలు తగలట, ఏ మనుషులు రాబా. తప్పిపోయి దొరికిన గొర్రె. ఎందుకు? ఒకప్పుడు ఏదో సంఘానికి వెళ్ళేవాడు. వాళ్ళు లోతురాని సంఘము, వాళ్ళ ఆ సంఘము, ఈ సంఘం, సంఘాలకు కొన్ని 100 పేర్లు ఉన్నాయి, పేర్లు లేని ఆ సంఘానికి వెళ్ళేవారు. ఆ సంఘంలో ఏంటంటే ఆ పాస్టర్ పుట్టినరోజుకి వచ్చేవాడు, శుభ్రంగా వెళ్ళేటిని బిర్యానీ తినేసేవాడు, ఇచ్చిన కాను కొడుకొని పోయేవాడు. నాలాంటి పాస్టర్ ఒకటి తగులుతుంది నేను ఊహించలేదు కదా. ఇక్కడికి వచ్చి తగిలాడు. ఈ సంఘంలోని వాక్యానుసారంగా వెళ్తాం కాబట్టి 1-2 సార్లు చేశాడు, చెప్పాము, దాన్ని ఏం చేశాడు? ఆలోచించాడు, వేకనాలు నెత్తుకున్నాడు, కరెక్ట్గా చేయకూడదు అనుకున్నాడు, మానేశాడు. గొర్రె ఏమేమిది? తప్పిపోయి తిరిగి వచ్చింది. అప్పుడు సంఘం అంతా ఏం చెయ్యాలి? సంతోషించాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఇంకా అదే చేస్తున్నాడు అనుకో, ఈ గురు పోయినట్లే. ఎందుకు? ఒకవేళ ఆ గొర్రె వల్ల తక్కిన గొర్రెలు కూడా చేసుకోవడం మొదలెడతాయి. 99 వాటిని విడిచిపెట్టి తప్పిపోయి దొరికిన దాన్ని భుజాల మీద వేసుకొని తీసుకొచ్చి తక్కిన వారిని అందరిని పిలిచి ఏమంటున్నాడు? నాతో పాటు కలిసి మీరు కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా.
అటువలే చాలా జాగ్రత్త వినండమ్మా. తూర్పు పడమర ఉత్తర దక్షిణంలో సమస్త క్రైస్తవులు కలిగి ఉన్నారని చెప్పుకుంటున్న నామకార్థ క్రైస్తవులారా, నామకార్థ బోధకులారా, నామకార్థ సంఘాలా, మీకు బుద్ధి చెప్పగలిగిన వాడు ఎవడో అని అడుగుతున్నాడు. బుద్ధి లేని సంఘాలు, బుద్ధి లేని కాపరులు, బుద్ధి లేని విశ్వాసాలకి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కనికే. చాలామంది బాప్తిస్మాలు పొందకుండా అన్యులు బోలు మంది జీవిస్తూ ఉన్నారు. వారు ఎంతెంత సంతోషాలతో దీగిస్తున్నారు, నీతిమంతులుగా బ్రతుకుతున్నాం అంటున్నాడు. ఎందుకు? వారి క్రియల నిమిత్తం. కానీ ఇక్కడేమని చెప్తున్నాడు? 99 మంది మారు మనసు అక్కరలేని అంటే మేము అలాగే ఉంటాం, రాతి గుండెతోటే ఉంటాము, మాకు మాంసం గుండె అవసరం లేదు, మాకు ఏక మనసు అవసరం లేదు, మాకు క్రీస్తు ఆత్మ అవసరమే లేదు అని చెప్పుకుంటున్న వారికంటే, చదవండి, చెప్పుకుంటున్న వారికంటే పొందు ఒక పాపి విషయమే పరలోకము యందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. అక్కడ 10వ వచనం కూడా చదువు. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎక్కడ కలుగుతుందట? దేవుని దూతల ఎదుట, పరలోకమందు దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుందటండి. దేవునికి మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్ర. ఎప్పుడు? మారు మనసు విషయమై. సంఘాలు ఎలాగున్నాయండి? బుద్ధి లేని నామకార్థ సంఘాలండి. పాస్టర్ గద్దెస్తే 10 మందిని పోతారు. వీడికి రావాల్సిన రాబడి కన్నం ఓడిపోద్ది. వీడికి రావాల్సిన రాబడి ఏమైపోద్ది? తగ్గిపోద్ది. కాబట్టి సంఘ విశ్వాసాలు ఎన్ని ఆశలు వేసినా పాస్టర్ గద్దెంపడు. వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడు? నేను వస్తానమ్మా, పర్లేదమ్మా, చెయ్యండి అమ్మా, ఏం పోయిందమ్మా. గద్దెంపడు. బుద్ధి లేని నామకార్థ సంఘాలు, బుద్ధి లేని నామకార్థ సేవకులు, బుద్ధి లేని నామకార్థ విశ్వాసులు. వాళ్ళకి ఏం లేదు, బుద్ధి లేదు. బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? డ్యూటీలు పట్టుకుంటారు, తైలం పట్టుకుంటారు. పెండ్లు కుమారుడు ఏ సమయానికి వచ్చినా సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎవరాలు? బుద్ధి కలిగిన కన్యలు. బుద్ధి లేని కన్యలు అసుకేసుకుంటారు. డోకరా కదా, ఎంత వచ్చింది, ఏటి అల్లా పార్టీ ఎంత ఇస్తానంటుంది, ఈ పార్టీ ఎంత ఇస్తానంటుంది, అల్లాలు ఎంత ఇస్తానంటున్నారు. డ్యూటీలు కొట్టుకొని ఉంటారు. డ్యూటీలకి ఇంకా ఏముండదు, తైలం లేదు. వస్తానన్నాడు, మాట తప్పడు. వస్తానన్నాడు, తప్పనిసరిగా వస్తాడు. తలుపు కొట్టాడు. వెళ్ళారు ఈ లోపు కొనుక్కొని తెచ్చుకోవడానికి. అది అక్కడ రోడ్డు మీద అమ్మిందా? వీళ్ళకి విశ్వాసం లేదు. విశ్వాసం కలిగిన, బుద్ధి కలిగిన కన్యలైతే ఏ సమయానికైనా వస్తారని ఆయన రాక కోసమే ఎదురు చూస్తున్నారు. వస్తానన్నాడు, వచ్చి బుద్ధి కలిగిన కన్యలను వేసుకొని పోయాడు. బుద్ధి లేని కన్యలు అయ్యా 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 తలుపు కొడుతున్నారు, తలుపు తీయవంటే మీరెవరో. కనెక్షన్ కట్ అయిపోయింది, పవర్ సప్లై ఆగిపోయింది. పాపం అంతవరకు ప్రయాసపడ్డారు, అయినా ప్రయోజనమా లేదు, శూన్యం. ప్రయోజనం ఏమైపోయింది? శూన్యం. ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? చాలామంది సంఘాలలోని భయంకరమైన బుద్ధి లేని పనులు చేస్తున్నారండి సంఘాల్లో. మన సంఘం కోసం అని కాదు, చాలా సంఘాలలో ఏడు చేస్తారు తెలుసా? కోతకాలపు పండగ. ఏ పండగ? కోతకాలపు పండగ. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ పండగ చేసినప్పుడు చర్చ్ అంతా బంతి పువ్వులతోటో, చామంతి పువ్వులతోటో, అప్పుడు ఆ కాలంలో దొరికిన పువ్వులన్నిటితో సంఘాన్ని అలంకరించేస్తారు. అది కాకుండా 2 అరటి చెట్లు, 4 అరటి కొమ్మలు, కొబ్బరి కొమ్మలు తెచ్చి ఇటు ఒక దారబంధం అటు ఒక దారబంధానికి పెడతారు. పోనీ అక్కడతోటో ఊరుకున్నారా? చూసావు, మన సంక్రాంతికి చెరిగ్గాల్లో ఇలాగ ఆకులతో వస్తాయి చెరిగ్గాలు. సంఘాన్ని అలంకరిస్తారన్నమాట.
క్రీస్తే తన స్వరూపాన్ని, సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరము. ఆ సంఘానికి శిరస్సు ఎవడు? క్రీస్తే. ఆ క్రీస్తుకు నువ్వు స్వరూపం ఇవ్వడం ఎట్రా బాబు? నీ కోసం తన స్వరూపాన్ని దారబోసాడు. నీ కోసం తన స్వరూపాన్నే దారబోసాడు. 2 చెరుకువి ఇవన్నీ పెట్టినయే కాకుండా ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటి తెలుసా? రకరకాల వంటలు వండి తీసుకొస్తారు. కోతకాల పండగ ఎక్కడైనా చూసారు? ఏ సంఘంలోనైనా రకరకాల వంటలండి తీసుకొచ్చి వ్యాపారమే వ్యాపారం, వ్యాపారమే వ్యాపారం. చేగుడులు అమ్మినోడు ఒకడు, జంతికలు అమ్మినోడు ఒకడు, బిర్యానీ అమ్మింది ఒకడు, దమ్ బిర్యానీ అమ్మింది ఒకడు, చికెన్ ఫ్రై అమ్మింది ఒకడు, చికెన్ కర్రీ అమ్మింది ఒకడు, మటన్ కర్రీ అమ్మింది ఒకడు. ఆ రోజు ఇంకా దేవుడి వాక్యానికి ప్రాధాన్యత లేదు. ఏం పండగ? కోతకాలపు పండగ. వీళ్ళు కోసేస్తాడు. వీళ్ళకి ఎక్కడ కోసేయాలో అక్కడ కోసేస్తాడు. అంటే అన్యుల యొక్క ఆచారాల కంటే అధికంగా వాళ్ళు దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. రెండోదిగా చూసుకుంటే పునాది రాయి. చాలామంది సంఘస్థుల్లోని కానీ, విశ్వాసుల్లో కానీ, కాపర్లో కానీ సంఘ పునాదైనా, ఇల్లు పునాదైనా 3 రాళ్ళు, 2 కొబ్బరికాయలు, 4 పువ్వులు, 4 అక్షంతాలు, పసుపు కుంకుమ ఎలాగేసేస్తారు. ఈ మధ్యన కొద్దిగా రకం మార్చారండి మన విశ్వాసులు. పువ్వుల్లో కలిపేస్తున్నారు పసుపు. పసుపు ఎక్కడ కలిపేస్తున్నారు? పువ్వులు ఉంటాయి కదా, విడి పువ్వులు. ఆ విడి పువ్వుల్లో కలిపేస్తున్నారు. మనం తర్వాత తెలుస్తుంది చేతికి పసుపు అంటుకుంటున్నట్లుగా. ఏం చేస్తున్నారు? పునాది రాయి అని చెప్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి రాయి వేస్తున్నారు. అది కూడా ఎక్కడ వేస్తున్నారు? ఈశాన్య మూల. ఏ మూల? దీన్ని తీసుకెళ్ళి అక్కడ గొయ్యి తీసి కప్పెట్టాలి. ఈశాన్య మూల. ఒకప్పుడు నీలో రాతి హృదయం ఉన్నప్పుడు అదే చేసావు, మారు మనసు లేనప్పుడు అదే చేసావు, పాప క్షమాపణ లేనప్పుడు అదే చేసావు. మారు మనసు పొందానని చెప్తున్నావు, బాప్తిసం పొందానని చెప్తున్నావు. నీలోని రాతి గుండె ఉంది తప్ప మాంసపు గుండె లేదు, ఏకాత్మ లేదు, క్రీస్తాత్మ అసలే లేదు. అవునా కదా? ఎక్కడ సవాలండి? ఆమోలే. మరి మారు మనసు పొందారా? పొందలేదా? మారు మనసు పొందితే మారు మనసు పొందినట్లుగా బ్రతకండి. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందలేనట్లుగా బ్రతకండి. క్రీస్తు శరీరానికి, ఆయన శిరస్సుకి, ఆయన యొక్క తండ్రి అయిన దేవుని యొక్క అవమానం తెచ్చే కార్యక్రమాలు చేయకండి. నువ్వు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, విశ్వాసుగా, క్రీస్తుని పోలి జీవిస్తున్న వాడుగా బ్రతకాలి అంటే నీలోకి ఏం రావాలి? రాతిగుండు పోవాలి. ఏం రావాలి? మాంసపు గుండు రావాలి. రాతిగుండు ఉంటూ మాంసపు గుండు వస్తుంది ఏంటి? రాదే. ఏదో ఒకటి పోవాలి, ఒకటి వస్తుంది. ఇప్పుడు ఉన్న పళ్ళన్నీ పోతే కట్టుడు పళ్ళు వస్తాయి. ఈ ఉన్న పళ్ళుతో ఉంటుండగా కట్టుడు పళ్ళు వస్తాయి. రావే. నల్ల జుత్తు అంతా పోయి తెల్ల జుత్తు వస్తే అప్పుడు మళ్ళీ నల్ల జుత్తుకు రంగేస్తాం. అదే ఆ తెల్ల జుత్తుకు నల్ల రంగేస్తాం. అది ఉన్నంత వరకు ఎవడన్నా రంగేస్తాడేటి? ఏడే. అది పోయి తెల్లగా వచ్చిస్తున్నప్పుడు వేస్తాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏమని చెప్తుంది? పునాది రాయట. పునాది రాయికి మళ్ళీ కొన్ని తీసుకొస్తారండి బాబోయ్. కొబ్బరికాయలు తెస్తారు, పువ్వులు తెస్తారు, తమలపాకులు తెస్తారు. ఇంకా నీవే పాస్టర్ రావక ముందు పాస్టర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కానీ 2 అట్టిపళ్ళు, 4 అగరబత్తులు. ఇంటికి పాస్టర్ వచ్చేసి ప్రార్థన చేసి 3 రాళ్ళు ఎట్టేస్తారు. ఈడిని తెట్టి 4వ రాయి కింద ఈ పాస్టర్ని. ఒక రాయి ఎడితే దేవుడు ఒప్పుకోడా? క్రీస్తుని బండ ఒకటా 3 బండ్లా? ఆ ఒక బండే. ఆ పునాది క్రీస్తే. ఒక రాయి ఎట్టినవరు 3 రాళ్ళు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడని మీరు అనుకుంటున్నారు. వాళ్ళేమనుకుంటున్నారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వాళ్ళు ఆడుతున్నారు. అంతే తేడా, ఇంకేం తేడా లేదు. అదంతా అయిపోయి ఈయన కానికి ఇచ్చి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయి పోవుగాని తర్వాత అక్కడ అగరబత్తులు మౌంట్ పోతాను నన్ను అడగండి. 2 అట్టిపళ్ళు అగరబత్తి. పాస్టర్ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఎట్టి అంటే 4 అట్టిపళ్ళుని, లేకపోతే 1 అట్టిపళ్ళు పెడ ఎట్టేసి 4 అగరబత్తులు. వీళ్ళు చేసుకోవాల్సిన కార్యక్రమం అప్పుడు చేస్తారు. ముందుగానే పాస్టర్ని రప్పించేస్తారు. లేకపోతే కార్యక్రమం అయిపోయి మట్టితో కప్పేసిన తర్వాతైనా పాస్టర్ని పిలుస్తారు.
ఇవన్నీ ఏం చేస్తున్నాడు? ఆచారమే. ఇంకా భయంకరమైన స్థితి ఏంటంటే, ఒక ఇల్లు ఖాళీగా ఉంది. మార్క్స్ వార్తలో చాలా బాగా రాసింది, నాకు చాలా ఇష్టమండి ఆ మాట. ఒక ఇల్లు ఖాళీగా ఉంది, దెయ్యాలతో నింపబడి ఉంది. ఒక దెయ్యం శుభ్రంగా దాన్ని ఎల్లగొట్టాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇల్లుని బాగా శుభ్రం చేసి బాగా అలంకరించి ఉన్నది. ఆ దెయ్యం ఏం చేసిందంటే తిరిగి 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 విజయ్ ఇంటికి వెళ్ళింది, మన అబ్రహాం ఇంటికి వెళ్ళింది, అలా సూర్యారావు ఇంటికి వెళ్ళింది, అలా రమేష్ ఇంటికి వెళ్ళింది, రామ్మోహన్ ఇంటికి వెళ్ళింది. అందరు ఇల్లు తిరిగింది. ఎక్కడ ఖాళీ లేవు. ఎక్కడ ఎందుకు ఖాళీ లేవంటే వాక్యంతో అగ్నితోటి నింపబడి ఉంది. అది ఆ ఇల్లులన్నీ ఎలా ఉన్నాయి? వాక్యం, వాస్తవం కాదండి, వాక్యం అని అగ్నితో నింపబడి ఉంది. అందరి ఇంట్లోకి వెళ్ళి ఎక్కడ ఇల్లు ప్రవేశించడానికి అవకాశం లేదు. మనం పాత ఇల్లు వదిలేసి వచ్చాను కదా, ఒకసారి అక్కడికి వెళ్దామని చెప్పి వచ్చింది. ఖాళీ కూర్చుంది, ఖాళీ ఉంది. శుభ్రంగా ఏటేశారు తెలుసా? ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులేసి. నేను మొన్న కూడా చెప్పాను, నూతన సంవత్సరం ముగ్గులు గిగ్గులు వేయకండి, నూతన సంవత్సరం ఒక మాట రాసి పడియండి అక్కడ అంటే, లేదు సంవత్సరానికి ఒకసారి కూడా ముగ్గు వేయనివ్వంటుంది. మనకి వేసేస్తుంటాడు ముగ్గు అక్కడ. శుభ్రంగా ఇంటి ముందు ముగ్గులు అవి ఉన్నాయి, వచ్చి చూసి శుభ్రంగా ఉందని చెప్పి, దీనికంటే అక్కడ రాయబడిన మాట నాకు నిజంగా గొప్పలో మరీ చెడ్డమాట. ఈ దెయ్యమే దినకంత్రి, దీనికంటే దినకంత్రిని వేసుకొచ్చింది. ఒక 7గురిని వేసుకొచ్చి ఇంట్లో త్రస్ట్ వేసింది. ఇంకెళ్తాయా? అస్సలు ఇంకెళ్తాయా? వెళ్ళమన్నా వెళ్ళవు. ఇంటి ముందు ముగ్గు, అది చూస్తే క్రైస్తవులు ఇల్లు, కృపా నిలయము, సియోను మందిరము, లేకపోతే సియోను నిలయము, ఆశీర్వాద నిలయము, ఇలాంటి పేర్లన్నీ ఉంటే ఇంటి ముందు ఏముంటుంది? ముగ్గు. ఒకప్పుడు నీకు మారు మనసు లేనప్పుడు, నీ మనసు రాతిగుండుగా ఉన్నప్పుడు ఇంటి ముందు ముగ్గు ఉంది. ఇప్పుడు ఏముంది? ముగ్గే ఉంది. తేడా ఉంది అది? లేదు. ఇంకా విచిత్రకరమైన సంఘటనలు ఏంటంటే వివాహం. ఇది అన్నిటికంటే గొప్పది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీరు పరదేశికి యేసుప్రభు తీసుకెళ్తాడో లేదో, అక్కడి నుండి పరలోకానికి తీసుకెళ్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కృపను పెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చు, తీసుకెళ్ళకపోవచ్చు. కానీ ఇదే నిజం, గ్రంథంలో చెప్పబడే మాట ఇదే నిజం. వివాహము, దానికి ముందు మెచ్యూర్ ఫంక్షన్. ఏం ఫంక్షను? మెచ్యూర్ ఫంక్షన్. అసలు చెయ్యొచ్చా? చెయ్యమని ఎక్కడ పోయినా రాయబడి ఉందా? అలాగంటే కొంతమంది అడుగుతారండి, మన విజయలాటోళ్ళు కానీ కొంతమంది, అయితే చేయకూడదని ఎక్కడైనా రాయబడి ఉందా? ఉందే. చేయకూడదని రాయబడి ఉంది. చదువుతారా? నువ్వు చదువుతావా? తీయో ఇర్మియా 10వ అధ్యాయము. ఇర్మియా 10వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అలా కాపండి. ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు వంశస్థులారా. ఏమని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలు వంశస్థులారా, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. ఆ రోజు ఇశ్రాయేలు వంశానికి చెప్తున్నాడు. ఈరోజు మారు మనసు పొందానని చెప్తున్న ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి, ప్రతి సంఘానికి చెప్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పాడు ఆ మాట. ఈరోజు నామకార్థ సంఘాలకు చెప్తున్నాడు, నామకార్థ క్రైస్తవులకు చెప్తున్నాడు, నామకార్థ సేవకులకు చెప్తున్నాడు, నామకార్థ విశ్వాసాలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదవండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అదే మొట్టమొదట చెప్పిన సంగతి ఏంటంటే, ఎవడొకడు అడుగుతారు కదా, మెచ్యూర్ ఫంక్షన్ చేయకూడదని ఎక్కడైనా ఉందా ఏంటండి అంటే, చేయమని ఎక్కడైనా ఉందా? చేయకూడదని ఉందా అంటే, చేయమని ఎక్కడ లేదు కానీ చేయకూడదని ఉంది. క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిన్నములకు జనములను భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడే. ఆగండి, ఒకటే మాట చెప్తున్నాడు. వాళ్ళు భయపడతారు, నువ్వు భయపడకో. ఈరోజు సూర్యగ్రహణం అయితే ఏంటి? వాళ్ళు భయపడతారు, మనం భయపడం.
అంటే ఏం కనపడుతుంది అక్కడ? మారు మనసు. ఒకప్పుడు భయపడ్డా, క్రైస్తవురాలే వివాహం జరిగింది విశ్వాసకి, మంచి భర్త వచ్చాడు, భార్య కడుపు వచ్చింది, అప్పుడే సూర్యగ్రహణం. పక్కింటి పుల్లమ్మో ఎల్లమ్మ ఆయమ్మ ఈ అమ్మ వచ్చి, అమ్మా సూర్యగ్రహం అమ్మా, ఏం తినకూడదమ్మా, తిన్న కాలు తన్ని పెట్టి పడుకోమన్నమ్మా, దొరదొచ్చినా గోకోవద్దమ్మా, నేను వచ్చి గోకుతానమ్మా. ఆ మాటలే వింటారా మీరు? నమ్మరు, ఇదే సత్యం. భయపడకండ్రా, వాళ్ళు భయపడతారు, మనం భయపడకండ్రా. ఎందుకు? వాళ్ళకి రాతిగుండె ఉంది, నీలో నా రాతిగుండెని తీసి మాంసపు గుండెనిచ్చి ఏక మనసునిచ్చి క్రీస్తు ఆత్మ ఇచ్చాడు. మీరు దేనికరా భయపడతారు? ఆ పక్కింటి అల్లమ్మో పొల్లమ్మో మళ్ళీ వయసుకి గౌరవం ఇస్తారు, వయసుకి గౌరవం ఇవ్వండి, తప్పులేదు, కానీ దాని మాటలకి ఇవ్వకండి. అంతే, అయిపోయింది, జీవితం సంకనాకి పోయింది. ఏమైపోయింది? అప్పుడు వరకు ఉన్న నీతి అంతా ఇలాగే ఎడతారు. మన సాతాను ఎలాగొస్తుంది? నిజమా నిజమా, ఆ పండు తినకూడదా? ఎంత దీనిగా మాట్లాడిందో. మాకు ఏదైనా తోటలోని పళ్ళు అన్నీ తినొచ్చు, కానీ మా సూర్యరావు ఆ పండు తినొద్దు అన్నాడు. సూర్యరావు చెప్పాడు పండు తినొద్దని. సూర్యరావు అలాగే చెప్తాడు, ఎందుకంటే ఆ పళ్ళన్నీ సూర్యరావు ఉటికెళ్ళిపోవడానికి చూస్తున్నాడంటే. నిజమా? అయితే సూర్యరావు రాకముందే ఏరేస్తానని ఏరిసింది. ఏరినట్లుగా ఉందా? మళ్ళీ సూర్యరావు రాగా అని ఇచ్చింది మళ్ళీ ఆయనకే తిను అని. అటుపక్క సూర్యరావు జీవితం నాశనం అయిపోయింది, ఇటుపక్క ఆదాము జీవితం కూడా, అవ్వ జీవితం కూడా నాశనం అయిపోయింది. వాళ్ళిద్దరు కలిసి మనందరి జీవితాలు నాశనం అయిపోయాయి. పళ్ళని ఏడిచేసింది, అందరికీ పంచింది, తలొకటి ఏడిచేసింది, పండు పంచేసింది. ఎందుకంటే ఎక్కువ అలా పెట్టుకుంటే కుళ్ళిపోతాయి, పంచేసింది. ఇలాగొచ్చి చెప్తుంది. అలాగ ఆచరించిన వాళ్ళు లేరా? యేసుప్రభు నమ్మి విశ్వాసగా బ్రతుకుతున్నా అంటే వాళ్ళు ఏం బ్రతుకు? నామకార్థ విశ్వాసి, నామకార్థ సేవకుడు. సేవకుని అడుగుతాడు, సేవకుని ఒకవేళ ఫోన్ చేసి, పాస్టర్ గారు మా ఎదురింటి పుల్లమ్మ ఎల్లమ్మ లక్ష్మమ్మ వచ్చేలాగా అంటుంది ఏంటంటే, పోన్లేమ్మా 2 గంటలే కదా. ఏంటంటాడు? పోన్లేగమ్మా 2 గంటలు కదా, అలాగ ఇంట్లోంచి రావద్దని తిన్నగా నిలువు కొయ్యలాగా అలా పడుకోమనమ్మా, 2 గంటలు ఏం పోయింది. విచిత్రమైన సంఘటన ఏంటి తెలుసా? ఆవిడ చెప్పిన మాటలకి అంతకుముందు ఎన్నిసార్లు దురద వచ్చినా ఈవిడ గోక్కోలేదు. ఆ టైంలోనే ఈవిడికి దురద పుట్టినట్లు వస్తుంది, ఈవిడేమో గోక్కుంటుంది. ఎందుకంటే మైండ్ ఆ విధంగా ఫిక్స్ అయిపోయింది. అంతకుముందు ఎన్ని దురదలు వచ్చినా గోక్కోడి లేవు. ఈవిడ మాటలు బుర్రలో ఉండిపోయి, అందుకే ఎలాంటి వాళ్ళట? బుద్ధి లేని నామకార్థ సంఘాలు, బుద్ధి లేని నామకార్థ సేవకులు, బుద్ధి లేని నామకార్థ విశ్వాసులు. ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు భయపడతారు. దేన్ని చూసి భయపడతారు? సూర్యగ్రహం అయినా భయపడతారు, చంద్రగ్రహం అయినా భయపడతారు, అమావాస్య అయినా భయపడతారు, పున్నమైనా భయపడతాడు. మనం భయపడా. ఆ సూర్యుని, చంద్రుణ్ణి, గ్రహాలని సృష్టించి నడిపిస్తున్న దేవుణ్ణి కలిగి ఉన్నా. దేవుడికి స్తోత్రం చెప్పండి. అట్లా నడిపిస్తుండే మనం కలిగి ఉన్నామండి. అయ్యేడు చేస్తే మనల్ని ఇంకా మనమే ఏదైనా చేయగలం దాన్ని. అవునా కదా? నిజం చెప్పండి, చేయగలమా లేదా? విశ్వాస సహితమైన ప్రార్థన సూర్యుని చంద్రుని ఆపేసింది. ఆపిందా లేదా? చరిత్ర అండి, చరిత్ర తలకిందులు అయిపోయిందండి. అయ్యానులోని మిద్యానులోని ఆగిపోయారండి వాళ్ళిద్దరూ. ఒక మనిషి ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించి సూర్యచంద్రులను ఆపేసిన దేవుని కలిగి ఉన్నామండి. మీరు ఏటనుకుంటున్నారు? అసలే ఎవ్వరికి అర్థం కావటం లేదండి. నా బాధ అంతా అదేనండి. మీరు ఎక్కడికి పోతారో, చచ్చిన తర్వాత ఎక్కడికి పోతారో అని భయం వేస్తుంది. ఎలాంటి వాడిని కలిగి ఉన్నాం అనుకున్నారు? ఒక నరుడు ప్రార్థన ఇన్నే చరిత్ర లేదటండి. రాశాడు ఎక్కడ? యెహోషువలో ఉంటుంది చూడు. ఒక నరుని ప్రార్థన అలాగ ఆలకించి జరిగిన చరిత్రలో లేదట. అదే చరిత్రకు సృష్టిగా చూపిస్తుంది.
అలాంటి వాడిని కలిగామండి. కలిగి రాతి గుండెతోటే బ్రతుకుతున్నావు. నీకు మారు మనసు అనే పదం లేదు. మారు మనసు ఉంటేనే కదా దానికి తగిన ఫలాలు పొందుకుంటావు. అసలు నీకు మారు మనసే లేనప్పుడు ఇంకా తగిన ఫలాలు ఎక్కడ పొందుకుంటావు? అసలు ఆ పనే చేయకూడదంటే ఆదివారమే పెడతారు. ఆ పనే పొనుకోకూడదురా అంటే ఆదివారమే పెడతారు. అంటే ఎవరినో ఒక ఉద్దేశించి కాదు, కానీ లోకంలో జరుగుతున్న సత్యం ఎక్కడేమని చెప్తున్నాడు? యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యాసింపకుడి, ఆకాశమెందు అగపడు చిన్నములకు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల అదండి మనసులో నాటుకుపోవాలండి. జనముల ఆచారములు వ్యర్థములు. స్త్రీలకి ఏదో దేవుని సృష్టిని పెట్టి 3 రోజులు వెళ్ళకూడదని చెప్పి చాలామంది హిందువులు అసలు ఇంట్లోకి వెళ్ళరు, బెడ్రూమ్లోకి వెళ్ళరు, దేన్ని ముట్టుకోరు. శరీరంలో ఉన్నదే కదా బయటకు వచ్చింది. ఎక్కడి నుండి కానీ ఊడిపడ్డది? నీ శరీరంలోనే బయటకు వచ్చింది. ఆ స్త్రీ యొక్క సృష్టి ధర్మము. దానివల్ల మందిరానికి వెళ్ళకపోతే నీకు నష్టం కానీ ఆయనకు నష్టం కాదు కదా. ఎందుకు? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడ్డారు. ఈరోజు అనేక మంది ఏది బుద్ధి లేని స్త్రీలు ఆ దినాలలో ఆ డేట్లో వచ్చినప్పుడు ఒకవేళ సంఘం ఉన్నా చర్చికి వెళ్ళరు, ఇంట్లో కూర్చొని హాయిగా అసుకు కొట్టుకుంటారు. అలాగని తినడం మానేస్తున్నారా? దేవుడు సృష్టించిన అవి వండుకొని తినడం మానేస్తున్నారు. ఏంటి తినడం మానేరు కానీ ఏం మానేస్తున్నారు? వంకతో మందిరానికి వెళ్ళకూడదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయం శుద్ధిగా ఉంటే అన్నీ శుద్ధిగానే ఉంటాయండి. హృదయంలో కుళ్ళి కపటం అసూయ అన్నీ పెట్టుకుంటే నువ్వు మందిరానికి వెళ్ళినా అంతే, వెళ్ళకపోయినా అంతే. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? చాలా జాగ్రత్త వినండమ్మా. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడునా, అది పనివాడు గొడ్డలతో చేసిన పని, అది వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించురు, అది కదలక ఇండునట్లు మేకులు కొట్టి సుత్తితో బిగబెట్టి దాన్ని నిలిపెదురు. అది తాడి చెట్టు వల్ల తేన్నంగా ఉంటుంది. ఏమీ చేయవద్ద. వాటికి భయపడకుడి, అవి హాని ఏవు చేయనేరవు, మేలు చేయట వాటి వలన కాదు. హాని చేయవట, మేలు చేయవట. ఏది చేయవట? దానివల్ల హాని లేదు, దానివల్ల మేలు లేదు. ఎంత చక్కగా రాశాడో చూడండి పరిశుద్ధ గ్రంథ లేఖనాలు. మళ్ళీ చక్కగా ఏడు చేస్తారు తెలుసా? పెళ్ళిళ్ళు కానీ అది సంవత్సర ఫంక్షన్లు కానీ చేస్తే శుభ్రంగా ఇంటికి దోరణాలు. ఏ దోరణాలు? మామిడి దోరణాలు. ఈరోజు మామిడి చెట్టు కాకుండా ప్లాస్టిక్ కొని కట్టేస్తుంటారు. ఎంతమంది మామిడి చెట్టు తెత్తమ్మ పాస్టర్ చూసి ఏంటి మామిడొకలు కట్టారు అంటాడని. ఇప్పుడు మామిడొకలు లాంటి తోరణాలు అమ్ముతున్నారు కదా, అవి తెచ్చి కట్టేస్తున్నారు ప్లాస్టిక్వి. ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. దీని జీవితం పచ్చగా ఉండదు, వీడి జీవితం అసలు పచ్చగా ఉండదు. నీకు అర్థమవుతుందా? తోరణాలు కట్టేయడము, ఇంకా చెప్పండి తాంబూలాలు. వివాహానికి ముందేమొచ్చి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడము, అంటే మా పిల్ల అని అనిపించుకోవడానికి. అవి అంతకుముందు చేశారు కదా. అవి ఇంతకుముందు అన్నీ చేశారు. అవి వీళ్ళు వెళ్ళిపోయి ఒక గెల అట్టిపల్లి గెల, ఒక కొబ్బరి బొండము, 4 తమలపాకులు, ఒక సేర తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళేది ఇస్తారు, వీళ్ళు తీసుకురావాలి. ఇవన్నీ అప్పుడు ఉన్నప్పుడు చేసావు. నువ్వు రాతిగుండుగా ఉన్నప్పుడు చేసావు. ఇచ్చి పుచ్చుకోవడాలు, తోరణాలు కట్టడాలు. ఇంకా ఈ మధ్యన క్రైస్తవులు ఒకటి చేస్తున్నా, హెల్దీ. ఇన్ని చేస్తున్నారు. సంఘానికి వెళ్తాడు, సంఘ కాపర వాక్యం చెప్తాడు, వాక్యం వింటారు, తిరిగి ఇంకా గొప్పవి ఉన్నాయి. సీమంతం. ఏమంతం? సీమంతం. అదే అన్యులుగా ఉన్నప్పుడు, ఆమె కడుపుతో ఉన్నప్పుడు ఏదో చేస్తారు అనుకుంటాను, అదే అనుకుంటాను సీమంతం. అది చేస్తున్నారు.
ఇంకా విచిత్రకరమైన సంఘటన ఏంటంటే 6వ నెల 7వ నెల వచ్చేటప్పటికి చాలామందికి బాంబు పేలుతుంది. 6వ నెల 7వ నెల, ఎక్కువగా 6వ నెల తగులుతుంది, ఎప్పుడో ఒకసారి 7వ నెల తగులుతుంది. ఏంటి చెప్పండి? కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి అలాగంటే అర్థమైపోయింది. ఆషాఢం, వీడు అన్యుడిగా ఉన్నప్పుడు పెళ్ళి ఉన్నప్పుడు కూడా నీ కోల లేదమ్మా అంటే వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటాడు. వీడు బాప్తిసం పొంది మారు మనసు పొందాను, సంఘానికి వెళ్తున్నాను, సంస్కారారాధన తింటున్నాను, ఏక శరీరము ఏక రక్తమే అని చెప్తున్నాడు. సంఘానికి శిరస్సు ఒకటే మనసు ఒకటే అని చెప్తున్నాడు. ఏదిరా మీ ఆవిడ అంటే వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళింది. దేనికి? ఆషాఢం. దేనికి వెళ్ళింది? ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అమ్మ ఈ కొడుకు ఏడంటే అదే మా ఆవిడని చూడడానికి వెళ్ళాడు. నీ కూతురు కోళ్ళు ఎక్కడికి రాదంటే అదే వచ్చే నెల వస్తుంది బాబు అంటే దాన్ని అందరిని కలిసి పెట్రోల్ వేసి తగలెట్టియాలి. అంటే వీళ్ళు ఏం పొందలేదు? మారు మనసు పొందలేదు. రాతిగుండు ఉందో తప్ప వాళ్ళలో మాంసపు గుండు లేదు. యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడు? నీలో రాతిగుండుని తీసి మాంసపు గుండునిచ్చి, మాంసపు గుండునిచ్చిందే కాకుండా నీకు ఏక శరీరంనిచ్చి ఏక మనసునిచ్చి క్రీస్తు ఆత్మని నీలో పెడతానంటే మాకు ఏమి వద్దు, మాకు ఆత్మ వద్దు, ఏక మనసు వద్దు, ఆ మెత్తటి మాంసం హృదయం అసలే వద్దు. రాతిగుండుతోటే బ్రతుకుతాం. మరి రాతిగుండుతో బ్రతికిన క్రైస్తవుడు విశ్వాసి ఏది బుద్ధి లేని కన్యకులు ఏ విధంగా నాశనానికి పోయారో, బుద్ధి లేని సంఘాలు, బుద్ధి లేని సేవకులు, బుద్ధి లేని విశ్వాసులు కూడా ఎక్కడికి పోతారు? నాశనానికే పోతారు. నాశనపోతుడు రెడీగా ఉన్నాడట. నాశనపోతుడు ఎలాగ ఉన్నాడండి? రెడీగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిన కాక. ఇంకా విచిత్రం, ఇందాక చెప్పాను కదా విజయ్కి, గతంలో పాపం చేసేవాడు పుట్టినరోజులు. ఒకటి జన్మదినం కంటే మరణదినమే గొప్పదని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు సెలవిస్తూ ఉంటే ఆ పిల్లోడికి పుట్టినరోజు చేయడం ఇంకోటి ఏ చేస్తారు తెలుసా? బాటసాల, బాలసాల, బాటసాల, పాఠశాల, బారసాల అంటే ఏంటి? ఉయ్యాలెట్టి తాటికాయలా గుమ్మడికాయలు ఊపుతారు. అదే చేయడం మొదలెట్టారు. ఒకప్పుడు రాతిగుండుగా ఉన్నప్పుడు అదే చేశారు, ఇప్పుడు మాంసం గుండు ఇస్తానన్నా అదే చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం లేదు. ఫలాల తర్వాత మారు మనసుకు తగిన ఫలం పొందకపోతే గొడ్లు ఎక్కడ ఎడతాడో అది తర్వాత తేలుద్దాం. అది అవుతుంది కదా ఆల్రెడీ. అసలు నేను మొన్న అదే ఆలోచించాను. మారు మనసుకు తగిన ఫలం అంటున్నాడు ఏంటి? అసలు వీళ్ళు మారు మనసే పొందలేదు. మారు మనసు పొంది ఉంటే వాళ్ళని ఏముంటుంది? మాంసపు హృదయం ఉంటుంది, రెండోది ఏక మనసు ఉంటుంది, క్రీస్తు ఆత్మ ఉంటుంది. ఈ 3 ఉన్నాడు, మారు మనసు పొందాడు. ఆడ తర్వాత తగిన ఫలాలు పొందేలో లేదో తర్వాత చూడాలి. వీళ్ళు ఇది లేదే. ఇది కాకంటే ఇంకోటి ఉందండి పుట్టిన పిల్లల్లో. ఏంటి? అన్నప్రసన్న, అన్నప్రాసమో ఏదో నాకు అది తెలియదు కాబట్టి అన్నప్రాసం. మళ్ళీ అది ఎవడెట్టాలి? ఈ బుద్ధిలోని పాస్టర్ ఎట్టాలి. పాస్టర్ దగ్గర తెస్తారు. ఏంటి ఈరోజు పిల్లకి తినిపించు. అది మంచి రోజులు చూసి తినిపించాలా, మంచి రోజులు చూడకుండా తినాలో అది సంబంధం లేదు. వాళ్ళు తినాలనుకుంటున్నప్పుడు అసలు నువ్వు అన్నం తింటున్నప్పుడే నీ గిన్నెలోకి వచ్చి ఇలా తీసుకొని 2 మెతుకులు తినేస్తారు. అదే అయిపోయింది అక్కడతో. అవునా కదా? మనం అన్నాలు తింటుంటే పిల్లలు అలాగ ఆడుతారు. ఆడి వాళ్ళకి ఏడు తెలుస్తుంది? వాళ్ళు దేవుడితో సమానం కాబట్టి అక్కడ పడిపోయిన మెతుకులు అయినా లేకపోతే నీ గిన్నెలోకి ఇలాగ వచ్చి బుడుకు పడుకొని నోట్లు ఇట్టేస్తారు. అయిపోయింది. అది దేవునిది. నువ్వు ఇది పెట్టేది స్పూన్తో పర్వాన్ని. మళ్ళీ అది పర్వాన్ని పెడతాడు. వీడికి తాగలట్టిన బుర్ర పగలగొట్టి వెళ్ళరు ఒక్కొక్కడికేనే. మళ్ళీ వెండి గిన్నె అంటే వెండి గిన్నెలో పెడితేనే అన్న ప్రసన్నం ఏదో ప్రసన్నం. మళ్ళీ వెండి స్పూను. ఏరా బాబు పర్వాన్నం తెచ్చామంటే పర్వాన్నం అండి. పెరుగన్నం తిందా? సారన్నం తిందా? పప్పన్నం తిందా? వీడికి తెలియదు, ఈవిడికి తెలియదు. ఎప్పుడో నువ్వు తింటున్నప్పుడు ఆ పడిపోయిన మెతుకులు ఎప్పుడో తినేసిందిరా. ఇంకేమన్నా ప్రసన్నము? నీకు రాచగుండు ఉన్నప్పుడు, నీకు మారు మనసు లేనప్పుడు అవన్నీ చేసావే. ఇప్పుడు కూడా చదవండి. ఇర్మియా 20వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా ఆగాగు తక్కిన వాళ్ళు తీయనే బుద్ధి వస్తుంది ఎవరికైనా. ఏమంటున్నాడే? 20:14 ఎంత కఠినంగా రాస్తున్నాడో చూడండి. నేను పుట్టిన దినము
శపింపబడును గాక అంటే పుట్టినరోజులు చేసుకోకూడదు అని అర్థం. ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలని అర్థం. నువ్వు రాతి గుండె ఉన్నప్పుడు అవన్నీ చేసో, నీలో మాంసం గుండె ఉందో లేదో తేల్చుకో, నీలో ఏక మనసు ఉందో లేదో తేల్చుకో, నీలో క్రీస్తు ఆత్మ ఉందో లేదో తేల్చుకో. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలన్నీ? బుద్ధి లేని నామకార్థ సంఘాలకు చెప్తున్నాడు, బుద్ధి లేని నామకార్థ సేవకులకు చెప్తున్నాడు, బుద్ధి లేని నామకార్థ విశ్వాసులకు చెప్తున్నాడు ఈ మాట. పుట్టిన దినాన్ని చేస్తున్నావు, తర్వాత ఏంటంటే ఉయ్యాలు లేసింది ఏదో అన్నాను ఇందాక, బారసాలు చేస్తున్నావు, తర్వాత అన్నప్రసన్న చేస్తున్నావు. నీలో ఇంకా మారు మనసు ఎక్కడ ఉందిరా? వదులుకోవాలి. వదులుకొని దేవుని మహిమపరచాలి. ఇక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి, నేను పుట్టిన దినమును శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినమును శుభమని. అబ్బాబాబా ఏంటండి ఆ మాటలు? నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండాను గాక, నీకు మగపిల్ల పుట్టనని నా తండ్రికి వర్తమానమును తెచ్చిన అతనికి అధిక సంతోషము. పుట్టించిన వాడు శాపగ్రస్తుడు. కొడుకు పుట్టాడు అనగానే భజన రాజు, బండారాజు చల్లగా తగులుతుంది కదా, పడుకుంటున్నాడు. మగపిల్లాడు పుట్టాడని సంకలు గుద్దుకుంటారు కదా, నిజంగా అలాంటి తండ్రులని సెతగేసినప్పుడు చూడాలని ఆశ ఉందండి. ఆడపిల్ల పుట్టిందని ముఖం ఎలాగెట్టడం, మగపిల్లాడు పుట్టాడని వెంటనే పుట్టినరోజులు చేయడం, లేకపోతే ఆ రోజు అందరిని పిలిచి భోజనాలు ఎట్టడం చేస్తారు. ఆడ పెద్ద అయిన తర్వాత మీ పిల్లల్ని చూశాను, అలాగా చూశాను, కరెక్టే చూశాను, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సంగతి కాదు, అప్పుడు సంగతి. అచ్చి ఇప్పుడు ఉన్నారండి బాబు, ఊరుకోండి బాబా అనకండి బాబు, అలాగ అనొద్దు. సజానే జేఎస్ రాములు గారు అనొద్దు, మారలేదు. ఇక వీళ్ళ సెల్లు ఉంది, ఉన్నారు, వీళ్ళ సెల్లు ఉంది. సరే రెండోసారి కూడా కూతురు పుట్టిందని చెప్పి శాఖం సెరిసికి రావడం మానేసింది. అర్థమైందా? కూతురు పుడితే ఏంటి, కొడుకు పుడితే ఏంటి? కొడుకు వల్ల లాభం లేదు, కూతురు వల్ల నష్టం లేదు. కూతురికి పెళ్లి చేసి పంపాలని ఒక బాధ తప్ప అసలు కన్నీరు కార్చింది అదే. కన్నీరు కార్చింది అదేనండి. తండ్రి చచ్చిపోయినా తల్లి చచ్చిపోయినా 4 కన్నీరు కార్చింది కూతురే. ఈడా చాలు పోయాలే, ఏ సంపాదించేడేడి, ఏ సంపాదించలేదు. మన విజయ్కి అప్పుడు వరకు నిజంగానే బతుకుంటే వాళ్ళు ముగ్గురు చుక్కలు చూపెట్టాలని కోరుకుంటున్నాను. బొంగరం తిరిగితే చూస్తే బొంగరం గిర్రమని అలా తిరగాలి. దేవుడికి మహిమ కలుగును. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? అది ఎవడైతే వర్తమానం తెచ్చాడే మీకు మగపిల్లడు పుట్టాడే అని అంటారు కదా, అది శాపగ్రస్తుడు అయిపోతాడట. యాక్టింగ్ గాడు ఏమైపోతాడట? శాపగ్రస్తుడైపోతాడు. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే అంతా అయిపోయిందండి. ఇదంతా బతుకున్నప్పుడు చేస్తున్నాయి. ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ బతుకున్నప్పుడు చేస్తున్నాయి. చచ్చిపోయిన తర్వాత కూడా వదలటం లేదండి ఆచారం. చచ్చిపోయిన తర్వాత కూడా వదలటం లేదు. 3వ దినము, 11వ దినము, లేకపోతే 9వ దినము, 6వ దినము. అసలు చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడిక పెట్టొచ్చా పెట్టకూడదా? వాళ్ళేమొచ్చి పెద్ద దినమో పెద్ద కర్మ చిన్న కర్మ అంటున్నారు. నువ్వేమొచ్చి పేర్లు మార్చి జస్ట్ పెడతాను. వాళ్ళు చిన్న గిన్నో తెప్పాలా వాళ్ళు పంచుతున్నారు స్పూను, నువ్వు చిన్న గిన్నో తెప్పాలా నువ్వు పంచుతున్నావు. అంటే మీ హృదయాలు ఎలాగున్నాయి? మారు మనసు పొందని హృదయాలుగా ఉన్నాయే తప్ప మారు మనసు పొందానని బుద్ధి లేని అవివేకిగా బ్రతుకుతున్నా. బుద్ధి లేని అవివేకిగా బ్రతుకుతున్నా. మారు మనసు పొందితేనట దేవుని ఎదుట దూతలు సంతోషపడతాయటండి. 99 మంది మారు మనసు అక్కర్లేని నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొంది జీవించిన ఆ దినము పరలోకంలో గొప్ప సంతోషం కలదట. దేవునికి మహిమ కలిగిన గాక. మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను, కంటిన్యూ వచ్చేసి ఆదివారం చూసుకుందాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొందలేనప్పుడు నువ్వు ఏవేవైతే చేసావో మారు మనసు పొందిన తర్వాత అది ఒక్కొక్కటి నువ్వు వదిలేస్తుంటే అక్కడ ఆనందం ఉంటుంది.
మీకు అర్థమైపోయిందా? మారు మనసు పొందలేనప్పుడు, నీకు రాతి గుండు ఉన్నప్పుడు నువ్వు ఏ పనులు అయితే చేసావో ఆ యొక్క పనులు నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీలోకి ఏం రావాలి? మెత్తటి మాంసం లాంటి హృదయం వచ్చిన తర్వాత, ఏక మనసు వచ్చిన తర్వాత, క్రీస్తు ఆత్మ నీలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మారు మనసు పొందకముందు నువ్వు ఏటైతే చేసావో అవి ఒక్కొక్కటి నువ్వు వదిలేసుకుంటావు కదా, అక్కడ ఆనందం. వీడొస్తాడు, మన దారిలోకి వస్తాడా? క్రీస్తు వాక్యం వీళ్ళలో పనిచేస్తుంది. క్రీస్తు వాక్యము వీళ్ళలో పనిచేస్తుంది. నేనే నా కుటుంబం పట్ల చూపించాను. మా ఇద్దరు పిల్లలు మెచ్యూర్ అయిపోయినా రెండో కంటోడికి తెలియనివ్వకుండా మేము కూర్చోబెట్టడం కూడా చేయలేదు. ఇంకా కొంతమంది క్రైస్తవులు పోన్లే ఈ పాస్టర్తో గొడవరా బాబు, పోనీ ఫంక్షన్ చేయకపోతే చేయకపోయాము, 5 రోజులు కూర్చోబెడదామా, 9 రోజులు కూర్చోబెడదామా, 9 రోజులు ఒక కిందన సాపేసి ఆ మూలను కూర్చోబెట్టి, ఆ పిల్ల ఏం తప్పు చేసిందండి? నాకు అర్థం కాలేదు. ఆ పిల్ల ఏం తప్పు చేసింది? ఆ పిల్లని తీసుకెళ్ళిపోయి మూలను కూర్చోబెట్టడానికి ఏదంటే మైల అంటే ఏంటి అసలు? నాకు అర్థం కాలేదు. క్రీస్తు యేసునందు మైలు గీలు లేవా? మొత్తం కడగబడ్డాయి. ఆయన వాక్యంలో, ఆయన రక్తంలో కడగబడ్డాయి. మైలైన పదానికి క్రీస్తు యేసునందు అవకాశం లేదు. మా పిల్లల్ని తీసుకెళ్ళి పక్కన ఎట్టేసి ఆ వెనకదలు ఏమొచ్చి ఒక్కొక్క రోజు ఒకేసారి కూడేస్తారేమో 5 ముద్దలో 10 ముద్దలో 9 ముద్దలో పసుపు ముద్దలో. ఏటి ఇదంతా నాకు అర్థం కాదు. మేమైతే శుభ్రంగా మాతోటే మా పిల్లలిద్దరూ శుభ్రం పడుకున్నారు. ఇవన్నీ మార్పు చెంది మనల్ని చూపిస్తున్నప్పుడు మనల్ని పెట్టేనే ఇతరులు మారాలి. మనల్ని పెట్టేనా ఇతరులు మారాలి. ఇదేట్రా, క్రీస్తు యేసునందు ఎంత శక్తి ఉందా, క్రీస్తు యేసునందు ఎంత బలం ఉందా అనేది వారు తెలుసుకోవాలి. ఎలా? మారు మనసు పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావో, మారు మనసు పొందిన తర్వాత ఎలా బ్రతుకుతున్నావో లోకానికి చూపించాలి. దేవునికి మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. వచ్చే వారం దీన్ని కంటిన్యూషన్ చేద్దాం. వివాహం కోసం చెప్తాను, ఒక్కొక్కడికి బుర్ర పాడైపోతుంది. అసలు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు దీంట్లో పడిపోతారు, అయోమయం సర్వీసులో పడిపోతారు, ఆ ఇరకాటంలో పడిపోతారు. కానీ అదే సత్యం, అదే నిజం. మరి ఈరోజు క్రైస్తవులు యేసు ప్రభుని కలిగి ఉన్నాము, మారు మనసు కలిగి ఉన్నాము అన్నోళ్ళు మెచ్యూర్ ఫంక్షన్స్ చేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఈ చేస్తున్నారు, ఏది జ్ఞాపకార్థ కూడుకులు చేస్తున్నారు, పుట్టినరోజులు చేస్తున్నారు, మరొకటి చేస్తున్నారు. ఇవన్నీ సూర్యగ్రహాలు వచ్చినవాడు బయట తిరగటం లేదు, చంద్రగ్రహణం వచ్చినవాడు బయటికి తిరగటం లేదు. ఇవన్నీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ మతం మారారే తప్ప వాళ్ళ మనసులో మారలేదు. వాళ్ళు బుద్ధి లేని సంఘాలకు వెళ్తున్నారు, బుద్ధి లేని ఆ సంఘానికి కాపర్లు ఉన్నారు, బుద్ధి లేని విశ్వాసాలుగానే బ్రతుకుతున్నారు. ఒకవేళ సంఘ కాపర బుద్ధి కలిగిన వాడైతే క్రీస్తు ఎటువంటి గద్దింపు కలిగిన స్వార్థ ప్రకటన చేశాడో అయ్యే మాటలు వాడికి చెప్తాడు. వాడు విన్నా వినకపోయినా, వాడు సంఘానికి వచ్చినా రాకపోయినా. ఎవడో చెప్తాడు లేదు, నాకు అనవసరం, నేను చెప్తాను అంతే. ఒక ఆయన పిలిచాడు, మా ఫాదర్ చచ్చిపోయాడు, నేను వెళ్ళి పాతిపెట్టి వస్తానంటే ఆ చెప్పిన మాట ఎంత కఠినమైంది తెలుసా? చాలామందికి దాని లోతైన అర్థాలు తెలియక మృతులను పాతిపెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించి అన్నాడు. దానికి అర్థం ఏంటంటే వారు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించలేదురా, క్రీస్తునందు వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళు అలాగా ఎక్కడికి పోతారు. మీరైనా నన్ను కలిగి ఉన్నారు కదా, పునరుత్థానమును జీవమును నేనే కదా, నా యందు విశ్వాసం ఉంచున్నాడు మృతునందును తిరిగి బ్రతికను అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను వెంబడిస్తానులే కానీ ఒక్కసారి మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి వస్తానంటే, ఒక్కసారి నా దగ్గరికి వచ్చినోడు అదేంటి దున్నుతారు కదా, భూమి దున్నుతారు, ఏమంటారు దాన్ని? నాగల మీద చెయ్యెట్టి వెనక తిరిగి చూడకూడదురా. కష్టమైన సుఖమైన నష్టమైన దున్నడం మొదలుపెట్టు, ఫలాన్ని నేను ఇస్తానన్నాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవింపబడిన గాక. అలానే కాదు, అనేకులు క్రైస్తవులు ఇంకా అలాగే ఉన్నారు. మారు మనసు పొందే అనుకుంటున్నారు కానీ వారు మారు మనసు పొందలేదు. వాళ్ళు రాతి గుండెతోటే ఉన్నారు. వాళ్ళు మాంసం గుండె లేదు, ఏక మనసు లేదు, క్రీస్తు ఆత్మ లేదు.
దేవుడికి మహిమ కలుగును గాక. సకల ఆశీర్వాదములకి కారణభూతుడా నీ ఏకైక కుమారుడు మా ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ ఆత్మకు నింపండి, ఆత్మకార్యము జరిగించండి, ఆత్మీయ ఆహారమును అనుగ్రహింపచేయండి. ప్రభా, ఎవడు ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు, కానీ బ్రతికిన ఎంతకాలమైనా నువ్వు ఆయుష్ ఆరోగ్యం ఇస్తేనే బ్రతుకుతాం. ఆ బ్రతికినప్పుడు ప్రభువా ఇదిగో ప్రభువా మారు మనసుకు తగిన ఫలాలు పొందేటట్లుగా, మారు మనసుకు తగిన ఇదిగో ఫలాలు పొందేటట్లుగా మాలో రాతి గుండెను తీసివేసి మెత్తటి మాంసపు గుండెను ఇవ్వండి ప్రభువా. ఇదిగో ఏక మనస్సు ఇవ్వండి ప్రభువా. క్రీస్తాత్మను కలిగి ఇదిగో ప్రభువా మారు మనసుకు తగిన ఫలాలు పొందేటట్లుగా సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.